ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నేను వెళ్ళి పిలిచాను, మయూరి వెళ్ళి పిలిచింది, అయినా రాలేదు ద్వారకా. ద్వారకా, ఏమైంది? చెప్పలేని కష్టం వచ్చినప్పుడు మానసికంగా బలం లేని వాళ్ళు తన చుట్టూ 10 మంది ఉండాలని కోరుకుంటారు. బలం ఉన్నవాళ్ళు ఒంటరిగా ఉంటారు. అంటే అత్తయ్యకి అంత కష్టం వచ్చిందా? నీకింకా అర్థం కాలేదా? ద్వారకా, అత్తయ్య ఇంత అప్సెట్గా ఉండడం నేనెప్పుడూ చూడలేదు. ఏంటో మొహం అంతా ఇలా కళ్ళ తప్పినట్టు అయిపోయింది. అమ్మా అమ్మా, తమ్ముడికి ఏమైంది? డాక్టర్ ఏమన్నారు? అమ్మా, ఏమైందమ్మా? ఏం కాలేదు. అమ్మా, తమ్ముడికి ఏమైంది? తమ్ముడుకా? వాడికేమైంది? ఏం కాలేదు. ఏం కాదు, ఏం కాదు. ఏమీ కాకపోతే నువ్వెందుకు ఇలా ఉన్నావు? నేనా? నేనెలా ఉన్నానురా? బాగానే ఉన్నానుగా. బాగానే ఉంటే భోజనం ఎందుకు చేయలేదు? అది ఆకలిగా లేదు. అమ్మా, నా అమ్మ గురించి నాకు బాగా తెలుసు. నువ్విలా ఉండటం నేనెప్పుడూ చూడలేదు. ఏదో జరిగింది. నువ్వేదో దాస్తున్నావు. అవునత్తయ్య, మీరిలా ఉండడం నేను చూడలేదు. ఏం జరిగిందో చెప్పండి. మురారికి ఏదైనా పెద్ద ప్రాబ్లం ఉందని డాక్టర్ చెప్పారా అత్తయ్య? అవంతి, వద్దు, నువ్వలా మాట్లాడొద్దు. మురారికి ఏం లేదు, ఏం లేదు. అమ్మా, ప్లీజ్ అమ్మా. నాకు చాలా క్లియర్గా అర్థమైపోతుంటే నువ్వెందుకు దాస్తున్నావు? నీ గుండెల్లో బాధ ఉందని నీ మొహం చెప్పేస్తుంది. నీ కళ్ళలో నీళ్లు చెప్పేస్తున్నాయి. కళ్ళలో నీళ్ళ? అబ్బే, లేదురా, లేదు. నువ్వేడుస్తున్నావమ్మా. లోపల గుండె పగిలేలా ఏడుస్తున్నావు. నేను నీ కొడుకునమ్మా. నీ కడుపులో పెరిగిన వాణ్ణి. నీ మనసులో ఆలోచనలు నా మనసుకు తెలీదా? ప్లీజ్ అమ్మా, మరీ ఇంత మొండిగా ఉండొద్దు. చెప్పు. లేదురా, లేదు. డాక్టర్ ఏమన్నారో చెప్పమ్మా. మీ అబ్బాయి బతకాలంటే ఉన్న ఒకే ఒక్క దారి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్. వేరే వాళ్ళది ఎవరిదైనా గుండె దొరికితే అది మీ అబ్బాయికి పెడితే అతను బతికే ఛాన్స్ ఉంది. అది తొందరగా జరగాలి. ఈ ఆపరేషన్కి సుమారు 50 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఏమైందమ్మా? ఏమైంది? ఏమైందమ్మా?
మురారికి ఏమైందమ్మా? అవంతి, ద్వారక, నా బిడ్డ మురారి 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 బ్రతకడంటారా? అమ్మా అమ్మా అవునరా, ఏమంటున్నావు అమ్మా? తమ్ముడికి ఏమైందమ్మా? చెప్పమ్మా, తమ్ముడికి ఏమైంది? ద్వారక, నీ తమ్ముడికి కార్డియోపయోపతి అని ప్రాణం తీసే వ్యాధి ఉందంట. దానికి గుండె మార్పిడి ఆపరేషన్ చెయ్యాలంట. నలభై రోజుల్లోపు ఆపరేషన్ చెయ్యకపోతే వాడు 40 రోజుల్లో మురారికి సరిపడా గుండె దొరకాలి. 50 లక్షల డబ్బు కావాలి త్వరగా. అమ్మా, ఏంటమ్మా నువ్వు చెప్పేది? వాడికి హార్ట్ ఆపరేషన్ చేయడం ఏంటి? వాడు అంత ఫిట్గా ఉంటాడు, బాక్సింగ్ చేస్తాడు. అదేరా? అమ్మా లేదమ్మా, ఇది నిజం కాదు. వాడికేం కాదు. ఇది ఏదో రిపోర్ట్లో జరిగిన మిస్టేక్ అయి ఉంటుంది. వాడికేం కాదు, వాడికేం కాదమ్మా, వాడికేం కాదు. అత్తయ్య, మురారికేం కాదత్తయ్య. దేవుడు మంచి వాళ్ళకి అన్యాయం చేయడు అత్తయ్య, చేయడు. అయ్యో అయ్యో ద్వారక, అవంతి ఊరుకో. ఏంట్రా ఇది? ఇందుకేరా నిన్ను హాస్పిటల్ కి రావద్దు అని చెప్పింది. ఏడుకురా అవంతి, ఊరుకో, ఏడోకు. అమ్మా, ఏంటమ్మా ఈ దారుణం? తమ్ముడికి ఇలా జరగడం ఏంటమ్మా? డాక్టర్లు విషయం చెప్పగానే నా గుండె పగిలిపోయిందిరా. నా బిడ్డ మురారికి ఇంత పెద్ద సమస్య వస్తే నేనెలా భరించాలి ద్వారక? ఎలా బ్రతకాలి? అసలు అసలు వాడిని ఎలా బ్రతికించాలి? వాడికి సరిపడే గుండె ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఎక్కడి నుంచి తీసుకురావాలి ద్వారక? అయ్యో, అమ్మా ఊరుకమ్మా, తమ్ముడికి ఏం కాదమ్మా. ఏమి కానివ్వకుండా మనం కాపాడుకుందాం. అవునరా, కాపాడుకోవాలి. మనం ఎలాగైనా కాపాడుకోవాలి. ఏం చేసైనా కాపాడుకోవాలి ద్వారక. నా బిడ్డని బ్రతికించాలి ద్వారక. ఏంటో దుర్గ తీరు చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది సువర్ణ. మురారికి లో బీపీ అని చెప్పింది, కానీ ఆవిడ మొహంలో కంగారు, ఆవిడ మాటల్లో తడబాటు, వాటి వెనక ఏదో దాచిపెట్టిందేమో అని. ఖచ్చితంగా దాచిపెట్టింది. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? ఇప్పటి వరకు దుర్గ మొహం అలా ఉండటం ఎప్పుడైనా చూసావా?
ఎంత పెద్ద సమస్య వచ్చినా తన మొహంలో ధైర్యం పోదు. అలాంటిది మురారిని ఇంటికి తీసుకొచ్చేసరికి సర్వస్వం పోగొట్టుకున్న మనిషిలా అయిపోయింది. ఇంటి నుంచి వెళ్ళినప్పుడు కూడా ఏదో కంగారుతోనే వెళ్ళింది. అంటే ఈ మధ్యలో ఏదో జరిగింది. సువర్ణ, నేను నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడు దుర్గా. రఘురాం, నువ్వు కొంచెం బయటికెళ్ళు. అబ్బో, దుర్గగారు తనంతట తానుగా వచ్చి సువర్ణతో మాట్లాడడం ఇది చాలా విచిత్రంగా ఉందే. రఘురాం, నువ్వెళ్ళు. ఎప్పుడూ చాలా గంభీరంగా కమాండింగ్గా ఉంటే దుర్గ గొంతు ఈరోజేంటో ఏదో తెలియని రిక్వెస్ట్ మోడ్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆ కమాండింగ్, డిమాండింగ్ ఇవన్నీ నా నిజాయితీ వల్ల వచ్చినవి. కానీ ఎలాంటి మనిషికైనా ఒక వీక్ పాయింట్ ఉంటుంది. ఒక అమ్మకి మాత్రం ఆ వీక్ పాయింట్ తన పిల్లలై ఉంటారు. అసలిప్పుడేమైంది దుర్గా నీ పిల్లలకి? నేను మీకు చెప్పినట్టు మురారికి లో బీపీ కాదు, వాడు బీపీ తక్కువై పడిపోలేదు. మరి వాడికి కార్డియోమయోపతి అంటే పెద్ద గుండె జబ్బు, ప్రాణాలు తీసే అంత పెద్ద జబ్బు. గుండె మార్పిడి చెయ్యకపోతే వాడు చనిపోయే అంత పెద్ద జబ్బు. మురారి చనిపోతాడా? అయ్యో లేదు సువర్ణ, చనిపోడు. నా కొడుకు చనిపోడు. వాడు బ్రతకాలి. కానీ వాడు చావుకి బతుక్కి మధ్య డాక్టర్లు పెట్టిన గడువు 40 రోజులు మాత్రమే. ఆ బతుకు గ్యారంటీ కోసం పెట్టాల్సిన ఖర్చు మాత్రం 50 లక్షలు. 40 రోజుల్లో 50 లక్షలు కావాలి. నా కొడుకు ఆపరేషన్ చేయించి వాణ్ణి బ్రతికించుకోవాలి. బతికించు? 40 రోజులంటే చాలా రోజులున్నాయి కదా. ఈలోపు 50 లక్షలు సంపాదించు, ఆపరేషన్ చేయించు. ఒకప్పటి దుర్గనైతే అలాగే చేయించేదాన్ని సువర్ణ. అప్పుడు నా దగ్గర ఉన్నదంతా లేని వాళ్ళందరికీ డబ్బు ఖర్చు పెట్టేశాను. నా కొడుకు కోసం ఏమీ మిగల్చలేదు. ఆ భగవంతుడిచ్చిన కాళ్ళు చేతులు చాలు బతకడానికి అని అనుకున్నాను. అదే భగవంతుడు ఇలాంటి గుండె జబ్బిస్తాడని ఊహించలేకపోయాను. ఇప్పుడిదంతా నా దగ్గర ఎందుకు చెప్తున్నావు దుర్గా? నేను చాలా ఆలోచించాను సువర్ణ. నా కొడుకుని బ్రతికించుకోవడానికి ఏమేం దారులున్నాయో అని ఆలోచించాను. కావాల్సిన డబ్బు కోసం ఏం చేయాలని ఆలోచించాను. కానీ నాకు ఏ దారి కనిపించలేదు. అంత డబ్బిచ్చే మనిషి నాకెవరూ దొరకరు. ఇప్పుడు నాకున్న ఒకే ఒక్క దారి నువ్వే. నా కొడుకుని నువ్వే కాపాడాలి సువర్ణ. నా కొడుకు ఆపరేషన్ కి కావాల్సిన డబ్బు నువ్వే ఏర్పాటు చేయాలి సువర్ణ. వాడికి ఆపరేషన్ జరిగేలా చూడాలి. వాడి ప్రాణాలు నిలబెట్టాలి. నేనా? అవును సువర్ణ, నువ్వే కాపాడాలి. దుర్గా, అసలు నువ్వేనా? నీకు తెలుస్తుందా నువ్వేం చేస్తున్నావో? నా ముందు నువ్వు మోకాళ్ళ మీద కూర్చొని అర్థిస్తున్నావు. అవును సువర్ణ, నేను పూర్తిగా స్పృహలో ఉండే నిన్ను అడుగుతున్నాను. ఏమైపోయింది దుర్గా?
నిజాయితీ వల్ల వచ్చిన నీ పొగరు ఆత్మాభిమానం అవన్నీ ఏమైపోయాయి? చచ్చిపోయాయి సువర్ణ, అవన్నీ చచ్చిపోయాయి. నా బిడ్డ ప్రాణాలు పోతుంటే అవన్నీ నా దగ్గర పెట్టుకుని నేను ఎవరితో యుద్ధం చేయాలి? నా బిడ్డని బ్రతికించుకోవడం కోసం నేను మానసికంగా చచ్చిపోయినా, శరీరం నుంచి ఈ ప్రాణాలే పోయినా పర్వాలేదు. వాడి కోసం నేను అన్ని వదిలేసుకుంటాను. వాడు బ్రతికితే చాలు. వాడు బ్రతకడమే నాకు కావాలి. వాడు బ్రతకడమే నాకు కావాలి. బతికించు సువర్ణ. ఒకవేళ నా వల్ల కాదు అంటే? అయ్యో సువర్ణ, వద్దు వద్దు సువర్ణ, అలా అనుకు. నీకు నా మీద కోపం ఉంటే నన్ను తిట్టు, కొట్టు, అవసరమైతే చంపేయి. కానీ నా కొడుకుని బ్రతికించనని మాత్రం అనుకో. ఇప్పుడు నువ్వు కాదంటే అంత డబ్బు నాకెక్కడా దొరకదు. డబ్బు లేకపోతే ఆపరేషన్ జరగదు. ఆపరేషన్ జరగకపోతే వద్దు వద్దు, అలా అనద్దు. నీ కాళ్ళు పట్టుకుని బ్రతిమాలుతాను. నా కొడుకుని బ్రతికించు, నా కొడుకుని బ్రతికించు సువర్ణ. పట్టుకో. నా కాళ్ళు పట్టుకో. నా కాళ్ళు పట్టుకో. నా మనసు మారుతుందేమో. దుర్గా, చూసావా? నువ్వు చివరికి నా కాళ్ళు పట్టుకున్నావు. చూసావా? రాజశేఖర్, నిన్ను శాశ్వతంగా జైలుకు పంపించిన దుర్గా ఇప్పుడు నా కాళ్ళు పట్టుకుంది. దుర్గా, మురారితోని రాజశేఖర్ పట్టుబడేలా చేశావు నువ్వు. కానీ మురారిని చివరికి నేనే కాపాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది తలరాతంటే. నువ్వేమైనా అనుకో, కానీ నా కొడుక్కి ఆపరేషన్ చేయించు. ఆపరేషన్ ఎవరికి చేపించాలి? నా కొడుక్కి. కాదు, కొడుకు కాదు. మురారి నీ కొడుకు కాదు, నా కొడుకు. నేను 9 నెలలు మోసి కన్న కొడుకు. వాడు నీ కొడుకు కాదు, నా కొడుకు అని చెప్పు. అప్పుడే నేను వాణ్ణి కాపాడతాను. చెప్పు దుర్గా, నువ్వా మాట చెప్పు. ఓ, చెప్పలేవా? పెంచిన ప్రేమ మనసుని కెలికేస్తుందా? సరే, చెప్పడం ఇష్టం లేకపోతే ఓకే. సువర్ణ, మురారి నీ కొడుకే. ఓ,
మురారి నీ కొడుకే. ఇది ఇది మంచి వాళ్ళ లక్షణం. ఏది ఈ మాట కూడా చెప్పు. ఆపరేషన్ అయిపోయిన తర్వాత మురారిని నాతో పాటే పంపించేయాలి. పంపిస్తావా? చెప్పు దుర్గా, పంపిస్తావా? నిన్ను వాడు చీకొట్టాలి. అలాగే చేస్తాను, నా కొడుకు బ్రతుకు కోసం. ఏయ్, నీ కొడుకు కాదు, అదే నా మురారి నీ కొడుకు. వాడి కోసం నేనేమైనా చేస్తాను. వాడు బ్రతకాలి. సరే, అయితే ఇవన్నీ చేస్తానని నాకు ప్రమాణం చెయ్యి.